తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే ఇన్స్టిట్యూట్ గ్రౌండ్ లో మొదటి రోజు సౌత్ ఇండియన్ నెవెస్ ఫుట్బాల్ టోర్నమెంట్ క్రీడలు ప్రారంభమయ్యాయి. అట్టహాసంగా మొదలైన ఫుట్బాల్ టోర్నమెంట్ కు రేణిగుంట ఎంఏ జబ్బార్ ట్రస్ట్ అధినేత షేక్ ఫరీద్ బాబాను కూడా ఫుట్బాల్ ఆర్గనైజేషన్ టీం కమిటీ మెంబర్లు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. గెలుపొందిన మొదటి విజేతకు ఫస్ట్ ప్రైజ్ గా 40,000, సెకండ్ ప్రైజ్ విజేతకు 30,000 అందించనున్నారని వారు తెలిపారు. ముఖ్యంగా పక్క రాష్ట్రాలు, పక్క జిల్లాల నుండి ఈ టోర్నమెంట్ లో దాదాపు 20 టీంలు పాల్గొని బరిలోకి దిగనున్నాయన్నారు. బరిలోకి దిగిన ప్రతి ఒక్క జట్టుకు ట్రస్ట్ అధినేత షేక్ ఫరీద్ బాబా ఆల్ ది బెస్ట్ చెప్పారు. శుభాకాంక్షలు. ఈ రేణిగుంట టౌన్, ఈ చెక్ పోస్ట్ ఏరియాలో, ఈ జ్యోతినగర్ ప్రాంతంలో ఉండే రైల్వే ఇన్స్టిట్యూట్ గ్రౌండ్లో ఈ టోర్నమెంట్ మేమంతా కలిసి జరుపుకుంటూ ఉంటాము. ఇది ఎప్పుడో జరపాల్సింది. ఈ వర్షం వల్ల పోస్ట్పోన్ అయ్యాయి. ఇప్పుడు కొంచెం మాకు సహకారం ఇచ్చిన వల్ల, మా రైల్వే వాళ్ళంతా మాకు సహకారం ఇచ్చిన వల్ల మేము దీన్ని జరుపుకుంటూ ఉంటాము. దీనికి పలు దూరం నుంచి కూడా చాలా టీంలు వచ్చి ఉన్నది. వాళ్ళకి ఏ ఒక్క కొరవ లేకుండా మేమంతా కలిసి వాళ్ళకి మంచి చేస్తామని హామీ ఇస్తూ ఉంటాము. ఇది ఏ ఒక్క ప్రాబ్లం లేకుండా మా ప్రజలంతా కలిసి దీన్ని జయప్రదంగా జరిపిస్తారనేసి మా ఒక ఆశ. ఇది అందరికీ నాకు ఇది సంవత్సరం చేస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు వర్షం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. నెక్స్ట్లో కూడా ఇదే మాదిరిగా ఈ టీంలంతా రప్పించి, ఇంకా దీనికంటే కూడా ఎక్కువ టీంలు రప్పించి 3 రోజుల టోర్నమెంట్, ఇప్పుడు 2 రోజుల టోర్నమెంట్, 3 రోజుల టోర్నమెంట్ జరిపించి అందరికీ కాంపిటీషన్ మాదిరిగా అందరికీ ప్రైజ్ మనీ, భోజనం కానీ, ఉండేదానికి షెల్టర్ కానీ, ప్రైజ్ మనీ కానీ అన్ని ఇచ్చి వచ్చే వాళ్ళకి సంతోషంగా పంపించడానికి మేమంతా కృషితో ఇది చేస్తూ ఉంటాము. కృతజ్ఞతలు.